అధ్యాయం 28వ వచనం ఒకసారి చదువుకుందాము. నేను దప్పగొనుచున్నానెను. గుడ్ ఫ్రైడే అంటే క్లుప్తంగా ఒక విషయం చెప్తానండి. మనం పుట్టకముందు మన భారతదేశం బానిసత్వంలో ఉండేది. దానికోసం మనకి ఎక్కువగా తెలిసిన వాళ్ళు గాంధీ తాతగారు, నెహ్రూ తాతగారు, తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్, ఇలాంటి వాళ్ళు మన కోసం స్వతంత్రం ఇవ్వడానికి కొన్ని రకాలుగా కొందరు శాంతియుతంగా ప్రయత్నాలు చేశారు, కొందరు హింసతో అయితేనే మనం స్వతంత్రం రాగలదు అని ఆ విధంగా కూడా ప్రయత్నాలు చేశారు. భగత్ సింగ్, అందులో మనకి దగ్గరలో ఉన్న అల్లూరి సీతారామరాజు గారు, ఇలాంటి వాళ్ళందరూ హింసతోటే మనం జయించాలనే తత్వంతో ఉన్నారు. బాపూజీ అంటే గాంధీ గారు లాంటి వాళ్ళు శాంతియుతంగా కూడా మనం ప్రయత్నాలు చేయొచ్చు అనే వాళ్ళలో ఉన్నారు. వాళ్ళు ప్రయత్నాలు చేశారు, మనకు వచ్చింది. అలాంటి వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోవడానికి జయంతి, వర్ధంతి అనేవి కొన్ని పేర్లు. అంటే జయంతి, గాంధీ జయంతి అంటే ఆయన పుట్టినరోజు అని అర్థం. గాంధీజీ వర్ధంతి అంటే ఆయన చనిపోయిన రోజు అని అర్థం. సరే, పుట్టుక గురించి పక్కనెట్టండి. వర్ధంతి అంటే చనిపోయింది, అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతి, గాంధీజీ వర్ధంతి అంటే వాళ్ళు చనిపోయిన రోజు అని మాత్రమే అనుకుంటున్నాము. అంటే వాళ్ళు మన కోసం కొంత ప్రయత్నం, మన కోసం ప్రాణాలు పెట్టారు, త్యాగాలు చేశారు, సో చనిపోయారు. అది అలాగే వర్ధంతి అంటే గాంధీ గారు చనిపోయిన రోజు అని మాత్రమే చెప్పగలం. ఇక్కడికి వచ్చేసరికి మన తండ్రి మన కోసం చనిపోయారు అన్నది ఎందుకు గుడ్ ఫ్రైడే అయ్యింది, ఎందుకు మంచి రోజు అయ్యింది? ఎప్పుడూ ఒకరు చనిపోయింది చెడ్డ రోజుగానే మనం భావిస్తాం. మన కుటుంబంలో మన ముసలోళ్ళు, మన తాత ముత్తాతలు, మనకంటే చిన్నపిల్లలు, మన తోటోళ్ళు, మన ఇరుగు పరుగు చాలామంది చనిపోయారు. చనిపోయినప్పుడు దాన్ని ఎప్పుడన్నా సంవత్సరం వస్తుంది, పలానా మార్చ్, పలానా ఏప్రిల్, పలానా జూన్ నెలలో చనిపోయారు అని దాన్ని ఎప్పుడన్నా సంతోషంగా చేసుకుంటామా? మనం బాధపడతాం. ఆ రోజు ఆ తారీఖు వస్తే, ఆ నెల ఆ తారీఖు వస్తే బాధపడతాం. ఎందుకంటే అది బాధపడాల్సిన విషయం, చనిపోయారు. కానీ మన దగ్గరకు వచ్చేసరికి మన యేసయ్య మన గురించి చనిపోయాడు అన్న విషయం అయితే మాత్రం గుడ్ ఫ్రైడే. ఎందుకు గుడ్ ఫ్రైడే మంచి రోజు అనేది అయ్యిందంటే, ఆయన సర్వ మానవాళి కోసం ఆయన ప్రాణాన్ని పెట్టి మరణించి ఉన్నారు కనుక. తెలియాల్సింది చాలా మందికే ఉందండి, నమ్మిన వాళ్ళు ప్రతి ఒక్కరూ మాత్రం ధన్యులనే చెప్పాలి. హల్లెలూయా. అందుకోసము ఇది గుడ్ ఫ్రైడే అయిందనమాట. అందులో భాగంగా దప్పగొనుచున్నాను అనెను. దేవుడు శిలువపై వ్రాలాడుతున్నప్పుడు ఆయనకి దాహం వేసి దప్పగొనుచున్నాను అనెను. అయితే ఈ దప్పగొనుచున్నాను అనే మాటని మనం కొన్ని రకాలైన సందర్భాల్లో, కొన్ని రకాలైన ఆశీర్వాదాలకి, కొన్ని రకాలైన శాపగ్రస్తాలకి మనం ఒకసారి కొన్ని సంఘటనలు మనం వివరించుకుందామండి. ఆదికాండం 16వ అధ్యాయం 7వ వచనం చదువుతారా? పదహారవ అధ్యాయం 7వ వచనం. అరణ్యంలో నీటి బుగ్గ యొద్ద, అనగా షూరు మార్గంలో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని సారయి దాసి అయిన హాగరు, ఎక్కడి నుంచి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావని అడుగునందుకు, అది నా యజమానురాలైన సారాయి యొద్ద నుండి పారిపోవచ్చున్నానన్నా. చదవండి అమ్మ. అప్పుడు యెహోవా దూత
నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండమని ఆమెతో చెప్పెను. మరియు యెహోవా దూత నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను, అది లెక్కింపలేనంతగా విస్తారమగునని దానితో చెప్పెను. మరియు యెహోవా దూత యెహోవా నీ మొరను వినేను. ఒకసారి 6వ వచనం కూడా చదవండి. అందుకు అబ్రాము, ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది, నీ మనసు వచ్చినట్లు దాన్ని చేయుమని సారాయితో చెప్పెను. సారయి దాని శ్రమ పెట్టినందున ఆమె యొద్ద నుండి పారిపోగా. ఆపండి. ఇక్కడ మనం అబ్రహాం గారి భార్య సారాయికి పిల్లలు పుట్టకపోతే హాగరుని తన వద్దకు పంపించినప్పుడు, తన గర్భవతి అయినప్పుడు సారాయి ఈ హాగరికి నీచమైన దానిగా కనిపించినప్పుడు మరి ఆ దృష్టి ప్రతి ఒక్కరికి తెలిసిందే కదా. ఎవరు ప్రేమగా చూస్తున్నారు మన పట్ల, ఎవరు ఒక చెడు అభిప్రాయంతో చెడ్డ బుద్ధితో ఉన్నారు అనేది మనిషి గ్రహించే గ్రహింతల్లో ఇది కూడా ముఖ్యమైనది. చిన్న విషయానికే వాళ్ళు ప్రేమగా మనతో మాట్లాడుతున్నారా, వాళ్ళు మనతో కోపంగా మాట్లాడుతున్నారా అనేది మనం ఈజీగా గుర్తుపట్టవచ్చు. అందులో భాగంగా ఎప్పుడైతే హాగరు గర్భవతి అయి ఉన్నప్పుడు ఈ సారాయి గొడ్రాలై ఉన్నందున ఆవిడికి ఈ హాగరికి సారాయి అంటే అసహ్యం అనిపించింది అనమాట. ఓ, నేను పిల్లల్ని కంటున్నాను, ఈ సారమ్మ నా యజమానురాలు సారమ్మ గొడ్రాలై ఉంది అన్న విషయం తెలిసినప్పుడు అది సారమ్మ గారికి చాలా బాధాకరంగా అనిపించి ఆవిడ యజమానురాలు కాబట్టి వెళ్ళిపో, మా దగ్గర ఉండొద్దు అని బయటకు పంపించేసింది. అప్పుడు హాగరు ఒక దగ్గరికి వెళ్ళి నీటి బుగ్గ దగ్గర, ఎక్కడండి, నీటి బుగ్గ, ఆ నీటి బుగ్గ యెహోవా దూత అరణ్యంలో నీటి బుగ్గ యొద్ద అనగా షూరు మార్గంలో బుగ్గ యొద్ద ఆమెను కొనుగొని, అంటే ఊట నీరు లాంటిది అనమాట. అంటే ఆ హాగరు విపరీతమైన దాహంతో ఉన్నదనమాట. విపరీతమైన దాహంతో ఉన్నప్పుడు విపరీతమైన దాహంలో ఉండి ఎటు పోవాలో తెలియక ఆలోచించినప్పుడు ఇంక ముందుకు పోతే హాగరు బ్రతుకు ఏమవుతుందో కూడా ఎవరికి తెలియదు అనమాట. ఆ దాహంలో ఉండుండగా దేవదూత తనకు ప్రత్యక్షమై మళ్ళీ నువ్వు నీ యజమానురాలైన సారాయి దగ్గరికే వెళ్ళు అని. ఆ దాహంతో ఉన్నది కాబట్టే తను చెడుకి వెళ్ళకుండా చెడు నుంచి మంచికి, మళ్ళీ సారమ్మ దగ్గరికి వస్తే అన్ని ఆశీర్వాదాలే కదా. కడుపుతో ఒకటి ఉంది, అన్ని కాళ్ళ దగ్గరికి కాళ్ళు, నీళ్ళ దగ్గరికి నీళ్లు, ప్రతిదీ అందుతుంది. ఆ ఆశీర్వాదం పోగొట్టుకునేట్టే కదా ఎక్కడికో వెళ్ళిపోతే, అంతేనండి. ఇప్పుడు ఆవిడ గర్భవతి ఉన్నది, ఇప్పుడు యజమానురాలను అసహించుకొని ఎటో పోతే ఎలా ఉంటుంది పరిస్థితి? తినడానికి తిండి ఉండదు, తాగడానికి నీళ్లు కూడా ఉండదు. అక్కడ ఆ నీటి బుగ్గ యొద్ద యెహోవా దూత తనతో మాట్లాడి ఆ విధంగా తనకు దాహం తీర్చి మళ్ళీ తిరిగి ఆశీర్వాదానికై పంపించిందనమాట. ఈ రకంగా మనము ఏ దాహంతో ఉన్నామో ఒకసారి మనం లెక్కేసుకుందామండి. ఎందుకంటే మనకి ఇక్కడ మాట్లాడుతున్న నాకు కూడా ఏ దాహంతో ఉంటాము? మన అవసరాలు తీరిపోవాలన్న దాహము, మనం ఎప్పుడు ప్రశాంతంగా ఉండాలన్న దాహం, మనం ఎప్పుడు సంతోషంగా ఉండాలన్న దాహం. కానీ ఆ దాహాలన్నీ తీర్చేది ఎవరంట? యేసుక్రీస్తే. ఆదికాండం 37:24 అధ్యాయం చదువుకుందామండి. 37 అధ్యాయం 24 వచనం. ముప్పై 24 వచనం అండి. అతన్ని పట్టుకొని ఆ గుంటలో పడద్రోసిరి, ఆ గుంట వట్టిది, అందులో నీళ్లు లేవు. చాలమ్మా. ఇది యోసేపు జీవితంలో జరిగిన సంఘటన. ఆయన
ఆయన కూడా 12 మంది పిల్లల్లో చివరవాడు. ఆయన కూడా దాహార్తితో ఎక్కడ పడిపోయాడండి? ఆ అన్నదమ్ములు ఎక్కడ పడేశారు? నీళ్ళు లేని గోతులో పడేశారు. ఆ నీళ్ళ గోతులో పడేయడంతో ఆ నీళ్ళ గోతుల్లో నుంచి ఆయన్ని తీసి ఎవరికి అమ్మేస్తారు? ఇష్మాయేలు అయిన మార్గస్థులు గిలాదును వచ్చిచుండిరి. అప్పుడు యూదా మనసు మన సహోదరుని చంపి వాని మరణంకు దాచి పెట్టినందువలన ఏమి ప్రయోజనము? అంటే పెద్దవాడైన అన్నకి ఏమనిపిస్తుంది అంటే, ఇతన్ని చంపేస్తే ప్రయోజనం ఉండదు, అమ్మేస్తే బెటర్ అనిపించి అతన్ని ఇంకో ఇస్మాయిల్కి అమ్మేస్తారనమాట. వాళ్ళు అక్కడి నుంచి ఫరో దగ్గరికి వెళ్ళి ఫరో దగ్గర నుండి మళ్ళీ చెయ్యకూడని తప్పుకి కూడా జైల్లో అనుభవించి అప్పుడు అతన్ని దేవుడు హెచ్చిస్తాడు. ఈ రకమైన దాహంతో యేసేపు ఉండడాన్ని బట్టి ఆయన ఒక బానిసత్వం నుంచి ఒక దేశాన్ని పాలించే ఒక ప్రధాని కదమ్మా, ప్రధాని అయింది, ప్రధాని ఆ దేశానికి ప్రధాని అవుతాడనమాట యేసేపు. సో దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, దాహం, ఈ దాహాన్ని మనం ఏ రకమైన దాహాన్ని కలిగి ఉండాలో, ఏ రకమైన దాహాన్ని మనం మరింతగా పురుగొల్పుకొనాలో దీన్ని బట్టి మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుందండి. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం ఒకసారి చదవండి. నేను చదవనా? దానియేలు 5. రాజగు బెల్షస్సరు తన అధిపతులలో 1000 మందికి గొప్ప విందు చేయించి ఆ 1000 మందితో కలుసుకొని ద్రాక్షరసం తాగుచుండెను. బెల్షస్సరు ద్రాక్షరసం తాగుచుండగా తానును తన అధిపతులను తన రాణులను తన ఉపపత్నులను వాటిలో ద్రాక్షారసం పోసి తాగునట్లు తన తండ్రియగు నెబుకద్నెజరు యెరూషలేములోని ఆలయంలో నుండి తెచ్చిన తెమ్మని ఆజ్ఞ ఇచ్చాను. అవునండి, అవునండి. సువర్ణోపకరణములను ఉంచగా అధిపతులను అతని రాణులను అతని ఉపపత్నులను వాటిలో దాస్తరసం పోసి త్రాగిరి. వారు బంగారు, వెండి, ఇత్తడి, ఇనుము, కర్ర, రాయి అని వాటితో చేసిన దేవతలను స్తుతించుచు ద్రాక్షారసం తాగుచుండగా ఆ గడియలోనే మానవ హస్తపు వ్రేళ్ళు కనబడి దీపము దగ్గర రాజు యొక్క నగరు గోడ పూత మీద ఏదో ఒక రాత రాయిచున్నట్టుండెను. రాజు ఆ హస్తము రాయిట చూడగా అతని ముఖము వికారమాయెను. అతడు మనస్సునందు కలవరపడగా అతని నడుము కీళ్ళు వదిలి అతని మోకాళ్ళు గడగడ వణుకుచు కొట్టుకొని చున్నట్టుండెను. రాజు గారడి విద్య గలవారిని, కల్దీలను, జోషుకులను పిలువడంపుడని ఆత్రముగా ఆజ్ఞ ఇచ్చి బబులోనులోని జ్ఞానులు రాగానే ఇట్లా నేను ఆపండి. ఇక్కడ అదే అధ్యాయము 24 నుంచి చదవండి ఒకసారి. కావున ఆయన ఎదుటి నుండి ఈ అరిచేయి వచ్చి ఈ రాతను రాసిన శాసనం ఏదనగా,
మేనే మేనే టేకేల్ ఓ పార్సెన్. ఈ వాక్యభావం ఏమనగా, మేనే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దాన్ని ముగించెను. టేకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో ఉంచగా నీవు తక్కువగా కనబడితివి. ఫేరేస్ అనగా నీ రాజ్యం నీ యొద్ద నుండి విగాబింపబడి మాదీయులకును పార్సికులకును ఇయ్యబడెను. ఆపండి. థ్యాంక్స్ అండి. ఇక్కడ మనము వేరే దాహం చూస్తున్నాం. వాళ్ళు ఏకంగా ద్రాక్షారసము, దేవుడు ఉపకరణాలు అవి దేవుడి కోసము. అంటే ఆ రోజుల్లో ప్రార్థనా మందిరాల్లోని ధూపదీప నైవేద్యాలు పెట్టేవాళ్ళు. వాటి కోసం ఉపయోగించేవి వీళ్ళు తిని తాగడానికి. అది కూడా మంచినీళ్ళ కాదు. అంటే అప్పట్లోని ద్రాక్షరసం అంటే ఇప్పుడు ఈ బ్రాందీలు అలాంటివి అనమాట. అవి తాగడానికి దేవుడు ఉపకరణాలు వాడుతూ వచ్చారు. వాళ్ళు ఏ టైప్ ఆఫ్ దాహంతో ఉన్నారో ఇక్కడ చెప్తున్నారనమాట. అలాగా తాగడం వల్ల దేవుడు కోపం రగులుకొని ఆ రాజు యొక్క ఈ ప్రభుత్వాన్ని తొలగించి వేరొకరికి ఇచ్చారనమాట. ఇది శాపకరమైన దాహం. అర్థమవుతుందండి నేను చెప్పేది? ఈ రకమైన దాహంతో వాళ్ళు వాళ్ళ సొంత నాశనాన్ని కొని తెచ్చుకున్నారు. 1 రాజులు 18వ అధ్యాయం చదవండి ఒకసారి. 1 రాజులు 18వ అధ్యాయం 43వ వచనం ఒకసారి చదవండి. 18. తరువాత అతడు తన దాసుని పిలిచి, నీవు పైకి పోయి సముద్రం వైపు చూడమనగా వాడు మెరక ఎక్కి పారజూచి ఏమీ కనబడలేదనగా అతడు ఇంకా 7 మార్లు పోయి చూడమని చెప్పాను. 7వ మారు అతడు చూసి, అదిగో మనిషి చెయ్యంత చిన్న మేఘము సముద్రం నుండి పైకి ఎక్కుచున్నదనెను. చాలండి. ఇక్కడ ఈ సందర్భం ఏంటంటే, ఆహాబు రాజు, మన ఏలియా గారు, ప్రవక్త అయిన ఏలియా గారు, ఏలియా గారికి దేవుడు చెప్తారు, వీళ్ళ పాపం చాలా ఎక్కువైంది. ఆహాబు గారు ఏలుతున్న అది సంవత్సరాలు అనమాట, ఆ దినాలు. ఆహాబు రాజుకి చాలా గర్వంతో ఉన్నాడు కాబట్టి ఈ మన ఏలియా గారితో యెహోవా తండ్రి చెప్తారు, మీరు వెళ్ళి 3.5 సంవత్సరాలు వర్షమైనా కనీసం మంచు అయినా సరే పడదు. మంచుకి కూడా కొన్ని మొక్కలు ఎదుగుతాయి, తెలుసు కదండి మనకు ఆ విషయం. వర్షం పడకపోయినా మంచుకి కొన్ని మొక్కలు ఎదుగుతాయి, దాంతో పచ్చదనం కొద్దిగా అయినా కనిపిస్తుంది. సో అలా వర్షం కానీ మంచు కానీ 2 కూడా పడకుండా 3.5 సంవత్సరాలు. ఎంత ఘోరం కదండి. ఒక అవిధేయతకు పోతే ఎలాంటి పరిణామాలు వస్తాయో ఇక్కడ మనకి ఈ దృష్టాంతరంగా మనకి చూపించడం అయితే జరుగుతుంది. నేను, మీరు ప్రతి ఒక్కరివి కూడా దేవుడికి అవిధేయంగానే ఉన్నాం. ఇదైతే బల్లగుద్ది మరీ చెప్పొచ్చు. అయినా కేవలం దేవుని కృపను బట్టి మనల్ని ఇంకా సజీవ లెక్కల కింద, ఇంకా మన వల్ల ఇంకా ఏం జరుగుతుందనో నాకైతే తెలియదు, కానీ దేవుడు ఇంకా కాచి కాపాడుతూనే ఉన్నాడు, ఇంకా మనల్ని కరుణిస్తూనే ఉన్నాడు. తన ప్రేమను బట్టి, తన కృపను బట్టి మనల్ని ఇంతవరకు ఉంచిన దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అయితే ఇక్కడ మనం ఆహాబు, మన ఏలియా ప్రవక్త గారి గురించి మాట్లాడుకుందాం. వీళ్ళు 3.5 సంవత్సరాలుగా దాహార్తితో ఉన్నారన్నమాట. 3.5 సంవత్సరాలుగా అసలు ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటారండి నీళ్ళకి, మంచినీళ్ళ కోసం. అంటే వలస వెళ్ళిపోయి ఉండుంటారు. అక్కడ ఏది జరుగుబాటు అనేదే ఉండదు, ఆశీర్వాదమే ఉండదు.
ఎందుకంటే నీళ్ళు ప్రధానమైన అంశం ఏంటంటే నీళ్లు. భోజనం లేకపోతే ఓ 40 రోజులో 30 రోజులో, మహా అయితే ఒక 20 రోజులు 15 రోజులు మంచినీళ్ళో మరుగునీళ్ళో ఏదో మజ్జిగో ఏదో తాగి బతుకుతాము. అసలు నీళ్ళే లేకపోతే మనం ఎలా బతుకుతామండి? అక్కడ కరువు తాండవించి ఉంటుంది. ఆ రకమైన శాపంతో కూడిన దాహంతో ఉన్నారన్నమాట వీళ్ళందరూ. నెక్స్ట్ మనము అదే 1 రాజులు 19వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చదువుదామండి. ఒక దిన ప్రయాణము అరణ్యంలోనికి పోయి ఈ యొక్క బదిరీ వృక్షం క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడిని కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణం తీసుకొనుము అని ప్రార్థన చేశాను. అతడు బదిరీ వృక్షం క్రింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతను ముట్టి, నీవు లేచి భోజనం చెయ్యమని చెప్పెను. అతడు చూసినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్ల బుడ్డియు కనబడెను. గనుక అతడు భోజనం చేసి తిరిగి పరుండెను. అయితే యెహోవా దూత రెండవ మారు వచ్చి అతన్ని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనం చెయ్యమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనం చేసి ఆ భోజనపు బలం చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణం చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి. చాలండి, చాలు తల్లి. అయితే ఇక్కడ ఏలియా ప్రవక్తలందరిలోని చాలా రోషం కలిగిన ప్రవక్త. అతను ఒక 2 సన్నివేశాలు మీకు అతని గురించి చెప్పాలనుకుంటున్నాను. ఈ అన్యులకి ఏలియా గారికి ఒక సందర్భం వస్తుంది. ఎవరు? యెహోవా దేవుడే దేవుడని, కాదు మీ దేవుడు కాదు నిజమైన దేవుడు, మా దేవుడే నిజమైన దేవుడు అని అన్యులకి ఏలియాకి ఒక, అంటే మన భాషలో మాట్లాడుకోవాలంటే ఒక పందెం. అయితే ఒక దూడని తీసుకొచ్చి దాని విధం కూడా చాలా 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 క్లిష్టంగానే ఉంటుంది. అంటే ఒక దూడని తీసుకొచ్చి దాన్ని నరికి దాని గొయ్యి చుట్టూ శుభ్రంగా నీళ్లు పోసి మానవ ప్రమేయం లేకుండా దాని అంతటా అది కాలిపోయి బూడిదైపోవాలి. అలాగా ఏలియా యొక్క దేవుడు నిజమైన దేవుడా లేకపోతే ఈ అన్యుల యొక్క దేవుడు నిజమైన దేవుడా అనేది తేలుతుంది అనేది ఒక పందెం పెట్టుకుంటారు. అయితే వీళ్ళు దేవత ఎవరండి పాస్టర్ గారు? ఆ దేవత బాబేల్ దేవత, యెజబెల్ దేవత. ఆ దేవత పేరు దేవత. ఆ దేవత మీ దేవత గొప్ప మా దేవుడు గొప్ప అన్న దగ్గరికి తేలుస్తారనమాట. అయితే వీళ్ళు అన్యులు ఉన్నారు కదా, ఓ దేవత రా రా, బయలుదేవత థ్యాంక్స్ అండి. బయలుదేవత బయలారా, నువ్వే నిజమైన దేవతవి, నువ్వే మాకు అన్ని, నువ్వే మాకు ఆది అంతం అని గుండ్లు బాదుకొని బ్లేడ్లు కోసుకొని కత్తులతో నూరుకొని చాలా చాలా రకాలుగా చేస్తారు. అప్పుడు ఏలియా చిన్న వెటకారం కూడా ఆడతారు. ఇంకా దారిలోనే ఉందేమో రండి, ఇంకా నిద్రపోతుందేమో లేపండి అని రకరకాలుగా మాట్లాడతాడనమాట. మాట్లాడితే ఆలుకున్నంత టైము అయిపోయింది. దేవత రాలేదు, ఎవరు రాలేదు. అప్పుడు ఏలియా గారు వంతు వచ్చింది.
ఏలియా గారు వంతొస్తే ఏలి గారు ఏం చేస్తారంటే వీళ్ళకంటే ఇంకా క్లిష్టంగా తయారు చేసుకుంటారు తన బలిపీఠాన్ని. ఈ దూడను వధించి మళ్ళీ చుట్టూ పోసి దాన్ని ఒక లోతుగా చేసి మళ్ళీ అందులో కూడా నీళ్లు పోయించి అప్పుడు దేవునికి ప్రార్థిస్తారు. అది సుదీర్ఘమైన ప్రార్థన కాదండి, చాలా చిన్న ప్రార్థన. ఒక ప్రార్థన యొక్క విలువ చిన్న చిన్న క్షణాలు. ఇలాంటి ప్రార్థనే మోషే ఇశ్రాయేలుని దాటిస్తున్నప్పుడు, అది సముద్రము, ఏం సముద్రం పాస్టర్ గారండి? ఎర్ర సముద్రం దాటిస్తున్నప్పుడు మోషే గారు ప్రవ్వా దేవా అనేవాడు, ఎందుకు ఏడ్చేస్తున్నాను, ఇక్కడ నువ్వు పరిస్థితి ఏంటి, నీ ప్రార్థన ఏంటి అని హెచ్చరిస్తే, తండ్రి నువ్వే చూస్తా అనే లోపు ద్వారాలు తెరిచాయన్నమాట. ఇక్కడ నేనేం చెప్పదలుచుకున్నానంటే, కొన్ని ప్రార్థనలు, కొన్ని మనసుతో చేసిన ప్రార్థనలు, దానికి గంటలు గడియలు వద్దండి. అంటే చెయ్యమని, నేను గంట గడి చేసిన దానికి నేను వ్యతిరేకం కాదు, చెయ్యాలి. కానీ మనం ఒక సందర్భంలో ఒక దగ్గరికి వెళ్ళామనుకోండి, మన దేవుడు మన పక్షాన ఉన్నాడు అని తెలియడానికి అస్సలు సుదీర్ఘమైన ప్రార్థనలే వద్దు. తండ్రి నువ్వు నాతో ఉన్నావు, నాకు కార్యం చెయ్యి, రెండే మాటలు, ఆమెన్. మనం ఏది అడిగినా దానికి ముందు ఒక ఆమెను వెనక ఒక ఆమెను మాత్రం తప్పనిసరిగా చెప్పుండాలి. ఆమెన్ అంటే అలాగే కలుగునుగాక అనేది అర్థం. ఇక్కడ కూడా తండ్రి నువ్వు నా దేవుడు గనక నువ్వు దీన్ని ఈ సంగతి చూసుకో అంటే, ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి ఆ దూడని, ఆ రాళ్ళని, ఆ నీరుని, కట్టెలు అంత మొత్తం బూడిద చేసింది. ఒక 3.5 సంవత్సరాల దాహం ఏలియాకి ఎంతటి బలాన్ని, ఎంతటి శక్తిని, దేవుడి మీద ఎంత విశ్వాసాన్ని కలిగించిందో ఒకసారి చూడండి. నాకు తెలిసిన ఒక చిన్న విషయం ఉంది, చెప్తాను. ఆఫ్రికా దేశాల్లో ఎయిడ్స్ వచ్చి ఎక్కువగా చనిపోతూ ఉంటారు. అలా చనిపోయిన వాళ్ళకి అక్కడ ఇది ఎక్కువ మంది భార్యలు, ఎక్కువ మంది భర్తలు వ్యభిచారము ఇట్స్ ఏ కామన్. వాళ్ళు అలాగే వెళ్ళిపోతూ ఉంటారు, అలాగే పిల్లలకి అంటారు. పిల్లలకని చేర తీసుకున్న వాళ్ళు చేర తీసుకుంటారు, లేని వాళ్ళు ఇంకా అలా వదిలేస్తారు. వాళ్ళకి ఆశ్రమాలు కొన్ని ఉంటాయన్నమాట, కొన్ని చారిటీస్ వాళ్ళు, మానవత్వత దృక్పథం, అది కూడా వాళ్ళు కూడా మ్యాక్సిమం క్రిస్టియన్సే వాటిని మెయింటైన్ చేస్తారు ఆ రోజుల్లో, చాలా పురాతనమైన రోజుల్లో. అయితే ఒక ఆశ్రమం ఉందండి. ఆ ఆశ్రమంలోని ఒక గర్భవతి డెలివరీ అయిపోయి చనిపోయింది. చనిపోయిన తర్వాత పిల్లకి తల్లి వెచ్చదనం కావాలి. అప్పుడు పక్కన నర్సుని ఏం చేశారంటే, నర్సుని ఒక చిన్న, అక్కడ లైట్లు అలాంటివి ఏమి ఉండవండి ఇప్పటికీ కూడా, చాలా ఆ దేశాల్లో కొన్ని ఒక దారి సౌకర్యం కానీ, ఒక లైట్ సౌకర్యం కానీ, ఒక మంచినీటి సౌకర్యం కానీ ఏముండదు. అలాగా అభివృద్ధి చెందని ప్రాంతాలు కూడా ఉన్నాయి. అలాంటి ప్రాంతాల్లో ఈ ఆశ్రమం కూడా ఒక ప్రాంతంలో ఉంది. సో అప్పుడు ఏమీ లేకపోతే ఎంతసేపు అని నర్సు గుండెల మీద పెట్టుకొని చూస్తుంది. ఆ పిల్లకి ఒక హాట్ ప్యాక్ ఒకటి కావాలి, అంటే ఒక వేడి నీళ్ళు ట్యూబ్ అనమాట. ఆ ట్యూబ్ దగ్గరలోని, ఆ ట్యూబ్లో హాట్ వాటర్, ఒక పరిమాణం కలిగిన వేడి నీళ్లు పోసి అది పిల్లకి దగ్గరగా పెడతారు. అది తల్లి యొక్క వెచ్చదనానికి సమాంతరంగా ఉంటుంది. సో అలా ఉండడం వల్ల ఆ పిల్ల మరింత స్వాంతన పొంది ఆ జీవితకాలం పరిమాణం అలా ఎదుగుతూ వస్తూ ఉంటుంది అనమాట. అందులోని పుట్టిన రోజులే, అలా పుట్టిన వెంటనే జరిగింది కాబట్టి కొంచెం కేర్ టేకింగ్ ఎక్కువ ఉండాలి. అయితే అలాగా నడిపిస్తారు కదా, ఆ అయ్యగారు వచ్చి, అమ్మగారు వచ్చి, అమ్మ మనకి ఇలాగ పిల్ల కోసం ఆ పాప ఇప్పుడే పుట్టిన పాపకి ఒక అక్క కూడా ఉంది, తర్వాత మిగతా అనాథ పిల్లలు వీళ్ళందరూ ఉన్నారు. మీరు ఏం చేస్తారంటే ప్రార్థన చేయండి, రేపటికి మధ్యాహ్నానికల్లా మనకు ఒక హాట్ వాటరు పాట్, ఆ ప్యాకెట్ మనకు కావాలి, మీరు ప్రార్థన చేయండి, దేవుడే ఇస్తాడు అంటే నిజంగా మనకు నమ్మకం ఉంటుందా? ఎక్కడి నుంచి వస్తుంది? అడవి ప్రాంతం, అడవి, ఎవరు తెస్తారు?
ఎవరు పంపిస్తారు? మన దగ్గరే లేకపోతే ఎగురుకుంటా కానీ వస్తుందా? చెప్పడం అయితే ఇతను చెప్పాడు కానీ నమ్మకం అయితే లేదు. నమ్మకం లేకపోతే, కానీ పిల్లలు అలా కాదండి. పిల్లలు ఏదన్నా ఒకటి మనసారా అనుకున్నారంటే కనుక వాళ్ళు నిజంగా అంటే ఎదుగుతున్న కొద్దీ అంటే నేను చెప్పలేను, కానీ పిల్లల్లో ఒక మంచి మనస్తత్వం ఉండిపోయిందంటే అది అలాగే ఉండిపోద్ది. పాస్టర్ గారండి నేను చేస్తానండి అని ఓ పిల్ల చెయ్యెత్తి మిగతా వాళ్ళందరినీ ప్రార్థనలోని నడిపిస్తుంది. సాయంత్రం అయ్యింది, రాత్రి అయ్యింది, ప్రార్థన చేసుకున్నారు, కొద్దిసేపు పడుకున్నారు, మళ్ళీ ఉదయం అయింది, ప్రార్థన మొదలెట్టారు. మధ్యాహ్నం అవుతుంది, 11 అవుతుంది, 11:30 అవుతుంది, 12 అవుతుంది. ఒకరు పార్సిల్ పట్టుకొని వచ్చారు. పార్సిల్ పట్టుకొని వస్తే ప్రార్థనలో ఉన్న వాళ్ళందరినీ అయ్యగారు అమ్మగారును రే రండిరా మన కోసం ఏదో పార్సిల్ వచ్చిందంటే పరిగెత్తుకుంటా వెళ్ళారు ఈ పిల్లలందరూ. వెళ్తే అక్కడ ఇలాగా ఓపెన్ చేసి తీయగానే ఈ హాట్ వాటర్ పాట్ ఆ ప్యాకెట్ అలా ఉన్నది. దేవుని స్తోత్రం. అక్కడ అందరూ సంబరాలు చేసుకుంటా ఉంటే ఈ ప్రార్థనలో నడిపించింది చూడండి, ఒక పాప, పెద్ద పాప సంతోషించలేదు. ఏ అమ్మా అంటే హాట్ వాటర్ పాకెట్ వచ్చింది రైటే, ఈ ఆడుకునే పిల్ల కోసం నేను టెడ్డీ బేర్ అడిగిన బొమ్మ కూడా రావాలని చూడండి అన్నది. అలాగే చెయ్యి పెడితే ఈ చిన్న పిల్ల కోసం, ఈ పుట్టిన పిల్ల వాళ్ళ అక్క కోసం ఆ బార్బీ బొమ్మ, ఆ టెడ్డీ బేర్ బొమ్మ లోపల నుంచి బయటకు తీశారు. అది దేవుని స్తోత్రం. సో దేవుడి మీద నమ్మకం ఉంటే ఎప్పటికన్నా ఎన్నటికన్నా మనం ఎప్పుడు నిరుత్సాహపడేదే లేదు. హల్లెలూయా. ఒక విశ్వాసం, ఒక బలం ఎంత పనిచేస్తుందంటే, సరే ఇది ఎప్పుడుదా ఎవరు పంపారా అని చూస్తే అది అంటే వాళ్ళ అమ్మగారు నిన్న కదా చనిపోయారు, ఒక 7 నెలల ముందుగానే అది పార్సెల్ మీద దాని డేట్ ఉందన్నమాట. 7 నెలల ముందుగానే ఇక్కడికి పంపించడానికి వాళ్ళు పార్సెల్ కట్టేసి మనకు పంపించారు. ఈ రావడానికి ఆ పాప కోసం అది అందడానికి 7 నెలల ముందుగానే దేవుడు సిద్ధపరిచాడు. హల్లెలూయా. మన విశ్వాసం, మన ధైర్యం, మనం దేవుడి మీద పెట్టుకున్న నమ్మకం అది అంతవరకు తీసుకెళ్తుంది అన్నమాట. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే, దేవుడి మీద దేవుడు దాహార్తి కలిగి ఉన్నారు. అయితే ఇన్ని దాహార్తుల్లో మనము బెల్షజర్ని చూసాము. ఆయన శాపంతో కూడిన దాహార్తిలో ఉన్నారు. సో శాపాన్ని కొని తెచ్చుకున్నారు. యేసేపు వంటి వారు, ఏలియా వంటి వారు దాహార్తితో ఉన్న దేవుని కోసం పరుగుపెట్టి మరింత ఆశీర్వాదానికి దగ్గరయ్యారు. ఏంటండి, మనం ఏ దాహంతో ఉన్నామో, మనం ఏ రకంగా నడుచుకుంటున్నామో, మనము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుడి మీద ఆశ కలిగి ఉన్నామా, ఆశ అనే దాహం కలిగి ఉన్నామా అనేది మనం ఒకసారి మన జీవితాన్ని పరీక్షించుకుంటే మనం ఏంటో మనకు బాగా తెలుస్తుందండి. ఇకపోతే ఈ గుడ్ ఫ్రైడే అనేది ప్రతి ఒక్కరికి సంతోషించాల్సిన విషయం అండి. అది మనము ఇక్కడ గుంపు కూడి మాట్లాడుకోవడం అనేది ఇంకా చాలా మంచి విషయం. ఎందుకంటే ఇంత మంచి శుభవార్తని ఎవరు డిస్కషన్ చేసుకోవట్లేదు, ఎవరు మాట్లాడుకోవట్లేదు. అసలు జీసస్ గురించి అన్న విషయాన్నే కొంతమంది తృణీకరిస్తున్నారు. ఆ లిస్ట్లో మనం లేకుండా అయితే ఇంకా మనం మారాల్సింది, మనం చేయాల్సింది. యుద్ధాల మీద యుద్ధాలు, భూకంపాల మీద భూకంపాలు వస్తాయి, కానీ అంతము వెంటనే వేగరమే రాదు అని మనం మత్తయి సువార్తలో చదువుకొని ఉన్నాము. అయినప్పటికీ ఇవన్నీ అలాంటి సూచనలే. మనం మన మనసుని ఎప్పుడైతే మార్చుకుంటామో, మారు మనసు ఎప్పుడైతే పొందుతామో, అది ఈజీగా ఇతరులకి అర్థమవుతుంది. మనము ఒక్క మనిషిని మార్చడానికైనా అది అవకాశం ఉంటుంది. ఏంటండి, చిన్న ప్రార్థన చేసుకుందామండి. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందామండి. మన మనసులో దేవుడు చేసిన కార్యాలు, దేవుడు చేసిన మేలులు, సిలువలో ఆ సిలువలో
ఆ ఘోర కల్వరిలో తులుగుల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా, త్రులువుల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా, వెలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, నిలువెల్ల నలిగితివా, నీవెంతో అలసితివా, నిలువెల్ల నలిగితివా, నీవెంతో అలసితివా, సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువుల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా, త్రులువుల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా. మహాపరిశుద్ధ ప్రేమగల తండ్రి, వందనాలు నాయనా. ఈ శుభ శుక్రవారం గుడ్ ఫ్రైడే రోజున మీరు మాకు ఇచ్చిన విధానాన్ని బట్టి నీకు వందనాలు దేవా. ఏ పాటి వాళ్ళం తండ్రి, అయినప్పటికీ నీ కృపను బట్టి నాయనా మమ్మల్ని సజీవుల రెక్కల కింద భద్రపరిచి నాయనా నీ సన్నిధిలో స్తుతించే భాగ్యం ఇచ్చిన దేవా నీకు స్తోత్రం తండ్రి. మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు నాయనా. నాయన మమ్మల్ని మరుగుపరిచి మీరు మీ ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు చెప్పిన విధానాన్ని బట్టి నీకు వందనాలు దేవా. ఇక్కడ మీరున్నారు నాయన, మమ్మల్ని చూస్తున్నారు, మమ్మల్ని పరీక్షించు నాయనా. నాయన మీరు ఇచ్చిన మనసుకై వందనాలు తండ్రి. ఏ రకమైన దాహంతో ఉన్నామో దేవా, అయినప్పటికీ అది మంచిదైనా చెడ్డదైనా తండ్రి నీ కృపతో నాయన మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మీరు మాకై ఉన్న విధానాన్ని బట్టి నీకు వందనాలు అయ్యా. యెహోవా తండ్రి, నీ కుమారుణ్ణి మాకై పంపించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం. అవును తండ్రి, ఒక మనిషి ఇంకో మనిషి రక్తాన్ని, ఒక మనిషి రక్తం ఇంకో మనిషి పాపాన్ని కడగలేదు. నీవు మాత్రమే, నీ కుమారు రక్తం మాత్రమే నాయన మానవాళికి ఇచ్చిన గొప్ప వరము దేవా. నాయన మమ్మల్ని జ్ఞాపకం చేసుకోనండి, మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మీరు మీ ప్రియ కుమారుణ్ణి పంపిన విధానాన్ని బట్టి నీకు వందనం అయ్యా. ఈ కుమారుణ్ణి నాయన సుకుమారుని కానీ నాయన మంచి రూపంతోనూ పంపిస్తే నాయన మేమేం చేశాము? సిలువ కొట్టి, ముళ్ళ కిరీటం పెట్టి, మేకలతో కొట్టి నీకు అప్పచెప్పాము. దయతో మమ్మల్ని క్షమించండి దేవా. ఈ ఆశీర్వాదం మాపై మెండుగా ఇవ్వండి తండ్రి, నీకు వందనాలు దేవా. ఇక్కడ ఉన్న మా అందరినీ జ్ఞాపకం చేసుకోనండి, మా కుటుంబాలని జ్ఞాపకం చేసుకోనండి. నీ రక్తంతో మమ్మల్ని కడుగు తండ్రి. మా ప్రార్థనలు మా శాపాలు ఈ రోజంతా నాయన తీసివేయండి తండ్రి. నాయన ఈ రోజుతో మా పాపాలన్నీ కడగండి తండ్రి, నీకు వందనాలు దేవా. ప్రతి ఒక్క కుటుంబంలో పిల్లలు, తండ్రులు, తల్లులు, బిడ్డలు నాయన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోనండి. ఈ ఆశీర్వాదంతో మమ్మల్ని నింపమని, మాకెప్పుడు మీరు తోడు నీడని నడిపించమని నాయన. నా తండ్రి, తప్పులు పొరపాట్లు ఉంటే క్షమించమని, మీరు ఒక్కరే మహిమగంత ప్రభావాలను పొందుకోమని యేసయ్య నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.